సోలార్ ప్యానెల్స్ బిగించుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవాలని గోదావరి జిల్లా ముసునూరు మండలం అసిస్టెంట్ ఏఈ మందారాజ్ కుమార్ అన్నారు. ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో సోలార్ పై అవగాహన కార్యక్రమాన్ని అసిస్టెంట్ ఏఈ మందారాజ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఏఈ మాట్లాడుతూ గ్రామాల్లోని విద్యుత్ మీటర్లు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా సోలార్ ప్యానెళ్లు బిగించుకోవాలన్నారు. సోలార్ ప్యానెల్ వలన కరెంటు బిల్లు ఖర్చు తగ్గుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వమే లబ్ధిదారులకు సబ్సిడీతో బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తుందని, ప్రతి ఒక్కరూ కూడా సబ్సిడీ వినియోగించుకుని 5 సంవత్సరాల లోను ఈఎంఐ చెల్లిస్తే 25 సంవత్సరాలు సోలార్ ప్యానెళ్లు సొంతమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. వారు కూడా దాని మీద సబ్సిడీ కూడా ఇస్తున్నారు. 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000 స్కీమ్ ఇస్తున్నారు. మరి మీరు ఇష్టమైన ఒక ఎండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవటం వలన వాళ్ళు తీసుకొని వెళ్ళి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం, దాని పోను సబ్సిడీ పోతుంది. మిగతా అమౌంట్లు ఏమైనా ఉంటే దాన్ని ఈఎంఐ ప్రకారంగా కట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఏదైతే మనం ఈఎంఐ కడుతున్నామో, ఇప్పుడు మనం సోలార్ రూప్ టాప్ పెట్టకుండా ఉంటే డబ్బులు మనం నెలకు వచ్చేసి 200 యూనిట్లు ఉన్న వాళ్ళు కానీ 2,000, 1,500 అలా కడుతున్నారు. అదే కనుక మనం సోలార్ రూప్ టాప్ పెట్టుకుంటే దానికి వచ్చే యూనిట్ల వల్ల మన బిల్లు కట్టక్కర్లేదు. ఆ బిల్లు ఏదో తీసుకెళ్లి ఈఎంఐ కట్టుకుంటే మనకి అవి తొందరలోనే ఈఎంఐ కూడా కట్టడం వల్ల బాకీ తీరిపోతుంది. తర్వాత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూడా మనకి ఫ్రీ కరెంట్ అవుతుంది. సపోజ్ ఒక కన్జ్యూమరు ఒక ఇంట్లో వాళ్ళు కనుక 200 యూనిట్లు వాడుకుంటే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూనిట్లు 300 ఉందనుకోండి, ఆ 200 యూనిట్లు ఫ్రీ పోను 100 యూనిట్లు డిపార్ట్మెంట్ వారు మనకి అకౌంట్లో డబ్బులు వేస్తారు. అంటే యూనిట్కి వచ్చి ₹2.90 బెనిఫిట్ వస్తుంది అనమాట. అంటే మనం కరెంటు ఫ్రీగా వాడుకుంటున్నాము, మన కరెంట్ ఎక్కువ యూనిట్లు